Praise Lord, your holy name. May God bless you. I hope many were being blessed by this life. I hope this life helps to you in your spiritual to grow, develop in your spiritual and physical life. If you are blessed by this life, share this life to your friends and family members. Sing and praise God with us. Hallelujah. కన్నతల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్నతల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 Hallelujah, hallelujah, hallelujah. Kaviro atukan, na cintale papono. Kaviro atukan, na cintale papono. Na talli చేర్చునాట్లు నా తల్లి చేర్చునాట్లు చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చేర్చునాట్లు చేర్చున ప్రియుడు తన తల్లి చేర్చునాట్లు చేర్చున ప్రియుడు నా కొరకై మరణించే నా పాపం హరించే నా కొరకై నా పాపం హరించే తన తల్లి చేర్చునాట్లు చేర్చున ప్రియుడు తన తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ ఉంటుంది కాక Praise God. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీతో కూడా కలిసి ఈ రీతిగా దేవుని మాటను ప్రకటించడానికి దేవుడు వాక్యం కొరకై దేవుని స్తుతిస్తున్నాను. I'm thankful to God that He has given the time in this evening to meet my. ప్రతిరోజు కూడా ఈ రీతిగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకున్నట్లుగా దేవుడు మాకు అనుగ్రహించుతున్న నూతన కొరకై దేవుని స్తుతిస్తున్నాను. I'm thankful to God that He has given the grace to share God's word. ఈ రోజున నేను దేవుని నిలుపుదల గురించి మాట్లాడతాను. Today also I will preach about knowing God. దేవుని ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మన హృదయంలో అనేకమైన లైర్స్ ఉన్నాయి.
I preached about why, because we are not knowing God, because there are many layers in our life. మన ఒరిజినల్ ఐడెంటిటీని మనం మర్చిపోయాము. మన ఒరిజినల్ ఐడెంటిటీ మనకు తెలియకుండా ఉన్నాం. We have forgotten our original identity and we doesn't know our original identity. మన నిజత్వానికి బదులుగా వేరే వేరే అనవసరమైనవన్నీ కూడా మన హృదయంలో వచ్చి తిష్ట వేస్తున్నాయి. We were applying many useless characters in our lives. వాటిని మనం తొలగించుకోవాలి అని నేను మీకు జ్ఞాపకం చేయాలి. I reminded you that we have to take that character. ఇందాక మత్తయి సువార్తలో ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా మీరు తను తాను రిక్తునిగా చేసుకుని తను తాను ఉపేక్షించుకొని అని యేసయ్య చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేశాను. Yesterday I remind the verse in Matthew that God said that if anyone want to follow me should deny themselves. అంటే మనం అనవసరంగా చేర్చుకున్న బలహీనతలను మనం తొలగించుకోవలసిన అవసరత ఉంది అని నేను మాట్లాడటం జరిగింది. So we should deny the characters that we applied ourselves. వాటిలో అనేకమైన అసూయ, in that characters there was jealous, ద్వేషము, hatred, గర్వము, proudness, దుష్టత్వము, evilness. ఇలాంటి అనేకమైనటువంటి ఇవన్నీ కూడా అబద్ధాలు, ఇవన్నీ కూడా మన హృదయంలో మన ఒరిజినాలిటీకి సంబంధించినవి కాబట్టి. All these were not related to our original character. మన ఒరిజినాలిటీకి సంబంధించినటువంటివి ఏమిటంటే అమితమైన ప్రేమ. The original character of ours is more love, అమితమైన క్షమాపణ, infinite forgiving, అమితమైన మంచితనం, infinite goodness, అనేకమైన అమూల్యమైనవి మనం మన జీవితంలో మనం కలిగి ఉన్నాం. We have many good and very valuable characters in our life. కానీ అవేవి ఈ రోజు కూడా పని చేయకుండా వాటికి బదులుగా వేరేవి మనలో పని చేసినందువల్ల మనం కన్ఫ్యూజన్ లో ఉన్నాం. But we were in the confusion because we were not letting them to work and we were letting the evil characters to work. ప్రతిదానికి భయపడుతున్నాం. We were getting afraid of everything. ప్రతిదానికి కలవరపడుతున్నాం. We were worried about everything. అనవసరమైన విషయాలలో మనం సమయాన్ని వెచ్చించేసి వృధా చేసుకుంటాం. We were wasting time in useless things. మేలైనది చేయాలని లోపల ఉండిన మన నిజత్వములో నుండి ప్రేరణ కలిగినప్పటికీ మేలైనది చేయలేకపోతే. If our original character want to do good but we cannot. కారణం ఏమిటంటే అనేకమైనటువంటివి అనవసరమైనవి మన హృదయంలో ఉన్నాయి. వాటిని తొలగించుకుంటే మనం విడుదల పొందుతాం, ఫ్రీ అవుతాం. But why? Because the waste and useless characters were in us. So if we take them off, we can be relief. అలాగే వీటిలో ప్రాముఖ్యమైన ఒక విషయం ఉంది, అదేమిటంటే కోరికలు అనేవి, డిజైర్స్ అనేవి. In the same way, there is a important character. The character is desires. ఈ కోరిక అనేటువంటిది ఏంటంటే ఇది తొలగించుకోవటానికి సాధ్యపడని వ్యవహారం. This character is not able to take off. కోరికలు అనేటువంటివి ప్రతి మానవుని జీవితంలో ఉన్నాయి. Desires is in every human's life. ప్రత్యేకంగా క్రైస్తవ ప్రపంచంలో కోరికలు అనేవి ఉండకూడదు అనే భావనలో మనం ఉంటాం. Especially in the life of Christianity, we assume that we should not have desires. కోరికలు గనక లేకపోతే మనము ఒక బొమ్మలాగా అయిపోతాం. If we doesn't have the character of desires, we will be like an idol. కోరికలు అంటే ఇంకా మీకు అర్థం కావాలి అని అంటే నేను దాన్ని సింపుల్గా మీకు జ్ఞాపకం చేస్తాను. కోరిక అనేటువంటిది ఏంటంటే అది ఒక వ్యత్యాసమైనటువంటిది. Desires means it is a different character. అంత తొందరగా వాటిని వదిలించుకోలేము. We will not take it out easily. కోరిక అనేటువంటి వాటిలో మంచిది ఉంది, చెడు ఉంది. There is a desire is of two types. One thing is a good desire and bad desires. ఎక్కువగా క్రైస్తవ ప్రపంచంలో అసలు కోరికలే ఉండకూడదు అనే విషయాలు మనం వింటా ఉంటాం. We listen in the life of Christianity that we should not have the character of desires. కోరికలు చావకపోతే గనుక నువ్వు దేవుని బిడ్డవు కాలేవు అన్న మాటలు మనం వింటా ఉంటాం. We listen the words in the life of Christianity that if we doesn't kill the desires, we should not live in the life of Christianity. కోరిక అనేటువంటిది ఏమిటంటే అది మన
హృదయంలో ఉంటది. ఈ రోజున రక్షించబడ్డ వారికి కూడా ఉంటది కోరిక అనేది. Desires is in everybody's heart, even in the people who are saved. కానీ ఆ కోరిక అనేటువంటిది ఏంటంటే మార్పు చెందుతుంది. But the desire, the character that desire will be changed. దాన్ని మార్పు చెందించగలం, అంటే మార్పు చేసుకోగలం. We can change the character of desires. మార్పు చేస్తే అడ్జస్ట్ అయిపోయేది కోరిక. If we change that character of desire, it will be adjusted. ఇప్పుడు ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెప్తా. మీరు ఒక 50,000 రూపాయల బైక్ కొనాలనుకున్నారు. For example, you desires to buy a 50,000 rupees bike. కానీ మీరు 50,000 రూపాయల బైక్ కొనాలని నాకు చెప్పారు. నాకు చెప్పగానే నేనేం చేశానంటే 50,000 రూపాయలకే ఇంతకంటే బెటర్ బైక్ ఉంది అని చెప్పేసి నేను చెప్పాను. Then if you told me that you want to buy that bike, then I said that there is a very good bike than this bike. 50,000 రూపాయల బైక్కే మీకు అనేకమైన న్యూ ఫీచర్స్ వస్తూ ఉంటాయి, దీనిలో ఏమి లేవు, దీనిలో అంత పెద్ద అప్డేటెడ్ బండి కాదు అని చెప్పేసి నేను మిమ్మల్ని కన్విన్స్ చేశాను. I convinced that for this bike there is no value, but at this same rate of 50,000 you can have a very new bike. బైక్ కొనాలని మీకు 6 నెలలు సంవత్సరం నుంచి కోరిక ఉన్నప్పటికీ, you have the desire of buying a bike for 6 months. ఫలానా బైకే కొనాలని ఆలోచన ఉన్నప్పటికీ, if you have the desire to buy only the particular bike, మీకు ప్రణాళికతో కూడిన ఆశ ఉన్నప్పటికీ, if you have that desire, మీరు వెంటనే నేను చెప్పిన మాటలకు కన్విన్స్ అయిపోయి మీరు 50,000 రూపాయలకి మీరు కొనాలనుకున్న బ్రాండెడ్ బైక్ కొనకుండా ఇంకొక వేరే బ్రాండెడ్ బైక్ కొనడానికి ముందుకు వస్తారు. you will come forward to buy the bike which I told you because I convinced you. అక్కడ ఏం జరిగిందంటే మీ ఆశ అనేటువంటిది వేరే స్టెప్ తీసుకుంది. What was happened there is your desire is changed. మీ కోరికను మీరు మళ్ళించారు. You let your desire go in another direction. మీ కోరిక అనేటువంటిది ఇప్పుడు ఏమైందంటే మీరు ఎప్పుడో నుంచి అనుకున్నటువంటిది కాకుండా వేరే విధమైన స్టెప్ తీసుకుంది. Your desire take a step that to buy another bike. అదే విధంగా In the same way, ఇల్లైనా అంతే, in the same way the house also like that. స్థలమైనా అంతే, The వస్తువులైనా అంతే, the things also like that. లైఫ్ పార్ట్నర్ అయినా అంతే. A life partner also like that. ఆశ అనేటువంటిది అలాగా ఏమవుతా ఉంటది అంటే అది చేంజ్ అవ్వకుండా వెళ్తా ఉంటది. The desire will be changed like that. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము అనవసరమైన ఆలోచనలు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే, As God's children, what we have to do in the time of desires means మన ఆలోచన విధానాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. you have to change the direction of your desires. మన మనసు రీతిగా మన ఆలోచనలు మనం మార్పు చెందించుకోవాలి. You have to change the direction of desire to your heartly. ఇప్పుడు మీకు అనవసరమైన వ్యర్థమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచన కలుగుతా ఉంటే, If you get the thoughts about the evil deeds, మీరు బెస్ట్ వాటిని మీరేం చేసుకోవాలంటే ఎంచుకోవాలి. you have to take the best things. ఎవరు బెస్ట్? What is best? దేవుడు బెస్ట్. Who is best? God is best. దేవుడు అనేటువంటి ఆయన చాలా అందమైనటువంటి వాడు. God is very beautiful man. చాలా ప్రీతికరమైన వాడు. He is very valuable. చాలా మధురమైన వాడు. He is very melody. అత్యంత మంచితనం కలిగిన వాడు. He is good. అత్యంత కృప కనికరములకు ఆధారభూతుడైన వాడు. He is an example for great grace. ప్రియులారా, ఆయన్ని ఎరిగిన వారికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. The people who know God, they have that experience. ఆల్మోస్ట్ అందరికీ దేవుని గురించి కోరిక ఉంటది, కానీ Many people have the desire of God. దేవుని కొరకే అనేటువంటి కోరిక కలిగి ఉండిన వారు చాలా తక్కువ మంది. But there were less people who have the desire of only for God. చాలా మంది లోకములో ఉన్న వాటిని, లోక ఆశలను వాళ్ళు ఏం చేస్తారంటే వదులుకోలేరు. So many people can't leave the desires of the desires that related to earth. కారణం ఏమిటంటే వాళ్ళ కోరికను వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతారు. The reason is they can't handle their desires. వాళ్ళ కోరికను వాళ్ళు కంట్రోల్లో తీసుకొని ఒక బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని
బెస్ట్ దాని వైపు తమ కోరికను మళ్ళించలేకపోతున్నారు. They are not able to take their desires in their control, and they were not able to take their desires into correct way. అనేక మంది అనుకుంటున్నారు కోరికలకు బైబిల్ విరుద్ధంగా ఉందని అనుకుంటున్నారు. So many people think that Bible is completely wrong to desires. హృదయవాంఛలను నీ దేవుడు తీరుస్తాడని వాక్యంలో ఉంది. God in the Bible says he will make your desires happen. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో చదివితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాడు. In Mark chapter 11 and verse 24 we can see, therefore I say unto you, what things soever ye desire, when ye pray, believe that ye desire, ye receive them, and ye shall have them. కనుక మీరు ఆయన్ని కోరికలకు దేవుడు విరుద్ధంగా ఉన్నాడని అనుకోవద్దు. So you should not think that God is opposite to desires. కోరికల్లో బెస్ట్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, If you select the best things in the desires, దేవునితో కూర్చోవటం బెస్ట్ ఒక ప్రక్రియ అన్నమాట. sitting with God is a best process. పిల్లరా, ఇంకా మీకు అర్థం కావాలి అని అంటే ఆయన దగ్గర కూర్చొని ఆయన చూస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉంటే, To understand morely, if you sit with him and if you speak with him, మీరు ఆయనకి మీరు అభిమానులుగా మారుతారు ఆయనకి. you will become fans to him. ఇప్పుడు మీకు అర్థం కావటానికి చెప్తాను. ఇప్పుడు సినీ స్టార్స్ ఉన్నారు. సినీ స్టార్స్ ని చాలా మంది అభిమానిస్తారు. For example, there were many celebrities. For that celebrities, many fans were there. ప్రాణాలిచ్చేటట్టుగా వాళ్ళు అంత వైరాగ్యం కలిగి వాళ్ళ కొరకు ఏమైనా చేయడానికి ముందుకు వస్తారు. They were ready to give their life to them. దానికి కారణం ఏమిటంటే వారు ఏం చేస్తున్నారు తెలిసిన, వారి సినిమాలు చూసి వారు వాళ్ళకి ఫ్యాన్స్ గా మారిపోతారు. The reason is they see their movies of that particular celebrity and they will become fans to them. వారు కోరుకునే కోరికను వారు ఏం చేసుకున్నారంటే కొద్దిగా అప్డేట్ చేసుకున్నారు, డెవలప్ చేసుకున్నారు. They updated their desire of that celebrity. అదే విధంగా మనం ఎవరినైతే చూస్తుంటామో వారి ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఉంటుంది. In the same way, if you see anyone, their influence will be on us. మనం ఎవరినైతే మన కళ్ళ ముందు ఉంచుకున్నామో వారి మీద కోరిక ఎక్కువ పుడతా ఉంటది మనకి. If you keep anyone in front of us, you will have the desire of that person. నేను కూడా తర్జుమా చేసేవాడిని. I also was translated. అనేక మంది నా ట్రాన్స్లేషన్ చూసి డేవిడ్ రాజ్ గారి లాగా నేను ట్రాన్స్లేషన్ చేస్తున్నాను అనేవాళ్ళు. So many say that you were translating like Pastor David Raj. కారణం ఏమిటంటే నేను ఆయన ట్రాన్స్లేషన్ ఏదో కాపీ కొట్టినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఆయనతో నేను కొన్ని సంవత్సరాలు ఉండినందువల్ల నాకు ఆ విధమైనటువంటి బాణి, ఆ విధమైనటువంటి అలవాటు నాకు అలవాటైంది. The reason is because I am with him and I spend time with him, so I got that in that same way of translation. వెరీ సింపుల్ అండి. నేను చాలా సింపుల్ చెబుతున్నా. మనము దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని వైపే చూస్తూ ఆయన అందాన్ని, ఆయన స్వరూప్యాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే, To say simply, if you sit in the presence of God and if you enjoy the beauty of God, మన కోరిక అధికంగా దేవుని పైకి మళ్ళించబడుతుంది. your desire will be directed to God. వ్యర్థమైన వాటిపైకి మన కోరిక వెళ్ళదు. Your desire will not go to the useless things. చుట్టుపక్కల ఉండిన పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయలేవు. The surrounding things cannot make you weak. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, So in Corinthians, Paul says that ఆయన పోలికగానే మనం మార్చబడుతున్నాం అంటాడు. we were changed to his image. ఎలాగ ఆయన పోలికగా మార్చబడతామంటే, మనం ఆయన కొరకే కూర్చొని ఆయన కొరకే మనం తప్పించినప్పుడు మనం ఆయన రూపములోనికి మనం మార్చబడుతున్నాం. How we are changing to his image means when you sit in the presence of God and when you wait for him, you can be changed to his image. అందుకనే దావీదు అంటాడు, దేవా నేను నీ కొరకు ఆశపడుచున్నాను అంటాడు. So David says that God, I desire for you. నీ మందిరమునకు వెళ్ళాలని, నీ ముఖ దర్శనమును చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను అంటాడు. David says that I want to
of you, and I want to wait for you, God. కనుక మనము దేవుని కొరకే మనం ఆశపడేటువంటి వారిగా మనం ఉండాలి. So you have to be the person who desires for God. మీ ఆశలను మీరు తీసివేసుకోలేరు, ఆశలను వదిలించుకోలేరు, కానీ ఆశలను అప్డేట్ చేసుకోవచ్చు. You cannot take the desires, you cannot take out the desires from you, but you can update the desires. మీ ఆశలను మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు, మీ పరిధిలోనికి మీకు నచ్చినట్లుగా మలుచుకోవచ్చు. You can take the desires in your control and you can change in whatever in the way. ఈ లోకంలో చాలా మంది సక్సెస్ పైన ఆశ కలిగి ఉంటారు. In this world, so many were desires on success. ఐశ్వర్యం పైన ఆశ కలిగి ఉంటారు. So many were desires on money. లేకపోతే నేత్రాశ పైన ఆశ కలిగి ఉంటారు. So many were desires on the a desire of eye. ఇలాంటి వాటన్ని కూడా మన పైన వచ్చి ఏమైనా అంటే అంటుకునే మనకి. All these were stick to us. కనుక మన ఆశలు అనేటువంటి వాటిని మనం ఏం చేసుకోవాలంటే, మనం ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మన మనస్సును ఉంచాలి. So you have to let your desires to keep your desires on the valuable things. అలాగూ మనం దేవుని పైన మనం ఆశపడినప్పుడు మనకి మనం దేవుని గురించి అర్థం చేసుకోవటం మొదలు. If you start desiring on God, you were able to know God. దేవుని గురించి గ్రహించటం మొదలు పెడతాం. You are able to know God. దేవుని గురించి అర్థం చేసుకోవటం మొదలు You పెడతాం. can understand God. దేవుడెవరో మనకి గోచరం అవుతాడు. You can hear God. దేవుడెవరో మన 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 హృదయ స్పందనకు మనకి తెలిసి వస్తుంది. You can hear God to your heart. చాలా మంది ఈ కోరికల పైన ఆధారపడి వాటి వెనక పరిగెత్తుతుంటారు. So many would follow to the desires. కోరికల కొరకు పయనిస్తూనే ఉంటారు, రెస్ట్లెస్ గా ఉంటారు. They travel for desires. టెన్షన్ పడతా ఉంటారు. They always be tension for desires. నెమ్మది లేకుండా ఉంటారు. They were unpeaceful for desires. కోరిక నెరవేరాలని భార్యను పిల్లలను వదిలిపెట్టి పని మీద నిమగ్నం అయిపోతారు. To make their desires true, they will be in the work, lefting their family. కోరిక నెరవేరాలని వారు చెయ్యని త్యాగాలు ఉండవు. To make their desires, they do all the works. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన కోరికలను మనం మేలైన వాటి వైపు మళ్ళించినప్పుడు, So when you let your desires keep on the valuable things, మేలైన దేవుడు మనకి గోచరం అవుతాడు. then the valuable God will hear to us. మేలైన దేవుని సన్నిధానములో మనం ఆనందించగలుగుతాం. Then you will enjoy the valuable God. మన కోరికలను చంపేసుకోవటానికో తీసేసుకోవటానికో సాధ్యపడదు గనుక There is no way to kill your desires. మన కోరికలను మనం మార్చుకొనగలం. So you can change the desires. మన కోరికలు ఎలా మార్చుకొనగలము అంటే, నేను ఇందాక చెప్పిన విషయాలు మీరు మైండ్ లో పెట్టుకోండి. How can we change the desires means, before I said, ఏది బెస్టో అది సెలెక్ట్ చేసుకోండి. select the best desires. ఏది బెస్ట్ అంటే నన్ను అడిగితే నేను యేసయ్య బెస్ట్ అని చెప్తాను. What is best means, if you ask what is best, God is best. ఏది అందమైందంటే యేసయ్య అందమైనోడు అని చెప్తాను. What is beautiful means, God is beautiful. ఏది మధురమైందంటే యేసయ్య ప్రేమ మధురమైంది. What is valuable means, God's love is valuable. యేసయ్య కనికరము మధురమైనది. God's mercy is valuable. యేసయ్య కృపా వాత్సల్యత మధురమైనది. God's grace and mercy is valuable. కనుక ఆయన మధురమైనటువంటి వాడు. So he is the beautiful God. నాకు తెలిసి ఆయన అంత అందగాడు ఇంకెవరు లేరు. I hope that no one is beautiful than God. ఆయనంత మంచివాడు ఇంకెవరు లేరు. No one is good than God. ఆయన సన్నిధానంలో కూర్చోవటం మొదలు పెట్టండి. If you start sitting in the presence of ఈ God, ధ్యాన ప్రార్థన అనేది నేను చేయమని చెప్తా ఉన్నాను. ఆ ధ్యాన ప్రార్థన అనేటువంటిది లోకంలో ఉన్నవాళ్ళది కాదు. I told you to pray in meditating prayer. The meditating prayer is not related to the people who were in the world. వాళ్ళు బైబిల్ నుండి కాపీ కొట్టారండి. They copied from the Bible. ఆ ధ్యానం ఈ ధ్యానం అనేది అంతా కూడా అది దేవుని పిల్లలకు చెందినటువంటిది. All the meditatings is related to God's children. దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని సన్నిధానంలో కనీసం ఒక 20 నిమిషాలన్నా కూర్చొని దేవుని దగ్గర కూర్చొని దేవుని ధ్యానించడం మొదలు పెట్టాలి. God's children should do meditating prayer for at least for 20 minutes in the presence of God. ఇంకా మీకు అర్థం కావాలంటే లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనం వరకు ఉండిన భాగంలో మార్తా మరియ గురించి మనం చూడగలుగుతాం. To say only, you can see in Luke chapter 10 and verse 30, you can see Martha and Mary.
38వ వచనం నుంచి 42వ వచనం వరకు చూడగలుగుతాం. We can see them in verse 38 to 42. అక్కడ మరియా దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని మాటలు వింటాం. In there Mary sit in the presence of God and she speaks with God. మరియా మేలైన దాన్ని ఎంచుకుందన్నట్లు మనం చూస్తాం. We can see that Mary selected the valuable desire. యేసయ్య కూడా అదే మాట చెప్తున్నాడు, మరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. God is also witness for Mary. నీ యొద్ద నుండి అది తీసివేయబడదు అని మనం చూస్తాం. We can see that that is not able to take out of you. దేవుని పిల్లలుగా ఉండిన నా ప్రియ సోదరి సోదరులారా, My godly children, మీరు దేవుని సన్నిధానంలో కూర్చొని మీ యొక్క మనస్సును, మీ కోరికను దేవుని వైపు మళ్ళించండి. sit in the presence of God and turn your desire to God. దేవునినే ధ్యానం చేస్తూ ఉండండి. Meditate God. దేవునినే ప్రేమిస్తూ ఉండండి. Love only God. ఓ దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. Understand God's love. దేవుని సంపూర్ణతను గ్రహించండి. Understand God's fullness. దేవుని ధ్యానం చేయండి. Meditate God and meditate God. దేవుని మీద మీకు అంతగా మనసు పోవట్లేదు అంటే గనక మీరు దేవుని సన్నిధానంలో కూర్చొని ధ్యానించటం లేదని అర్థం. If your heart is not turning to God, that means that you are not sitting in the presence of మీ God. జీవితంలో కొంత సమయాన్ని వెచ్చించి అలా ధ్యానం చేస్తూ ఉండండి. దేవునికి మీరు అభిమానులుగా మారుతారు. Spend some time in your life sitting in the presence of God, then you will be biased for God. ఎవరితోనైనా కూర్చున్నా లేచినా దేవుని గురించే మాట్లాడటం మొదలు పెడతారు. In any work you do, start talking about God. దేవుని గురించినటువంటి తలంపులతోనే మీ మైండ్ నింపబడుతుంది. Your mind will be filled with God's thoughts. చుట్టుపక్కల ఉండిన అనవసరమైన విషయాలలోనికి తలదూర్చడానికి ఇష్టపడరు. You will not be interested to go in the clashes. కనుక ఇటు కృప దేవుడు మీకు దయచేయను. May God give that grace. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. God bless you. కనుక మీ హృదయాన్ని తేలికపరచుకోండి. So make your heart cool. మీ హృదయాన్ని నూతనపరచుకోండి. Make your heart into new. మీ హృదయంలో గొప్ప దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవించండి. Enjoy the great goodness of God. అటు కృప మీకు కలుగును గాక. May God give that grace. చిన్న to ప్రార్థన చేస్తాను. Let's pray. కళ్ళు మూసుకోనండి. Close your eyes. యేసయ్యా నీ బిడ్డలు దీవిస్తున్నాను. God bless your children. మీ కృపకు అప్పగిస్తున్నాను. We are giving to your మీ grace. సన్నిధిని తోడుగా ఉంచండి. God be with them. మీ ఆశీర్వాదాన్ని బిడ్డలకు ఇవ్వండి. Give your blessings to them. మేలుల చేత నింపండి. Fill them with your మీ నిత్యమైన సంకల్పం నెరవేర్చండి. May your desires will happen to them. అయ్యా హృదయమును అడ్జస్ట్ చేసుకోవటానికి, హృదయమును సరి చేసుకోవటానికి కావలసిన జ్ఞానమును బిడ్డలకు నేర్పండి. God give the wisdom to let their desires to in correct way. అనవసరమైన వాటిని తీసేసుకునే అయ్యా జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. God give the wisdom to let them take out the wasteful things. సరి చేసుకునవలసిన వాటిని సరి చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి. Give the wisdom to correct themselves. శ్రేష్టమైన వాటిపైన ఇష్టత చూపునట్లుగా కృపనివ్వండి. Give the grace to keep their heart on good మీ బిడ్డలను దీవించండి. Bless your children. కృపచేత నింపండి. Fill them with your grace. ఆశీర్వదించమని Bless them. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. Amen. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. ప్రత్యేకంగా చిన్న ప్రకటన, రేపటి దినాన ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు జూమ్ కాల్ ద్వారా మేము అందుబాటులో ఉంటాం. A small announcement from tomorrow 5 to 6 we were praying in Zoom call. ఉదయకాలం అండి. It is early morning. ఆ సంఘ బిడ్డలందరూ కూడా ఆ టైంలో జాయిన్ అవుతారు. The believers were joining in Zoom call. మీరు కూడా ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు, ప్రార్థన అవసరం ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వలేకపోతే కనుక ప్రార్థన రిక్వెస్ట్లను పంపండి. If anyone were interested to join in Zoom call, join. If you were not able to join, send prayer requests. ఒక 1 అవర్ మేము ప్రార్థన చేస్తాం అనేకమైన అంశాల కొరకై. We will pray for 1 hour for many things. ఆ సమయంలో మీరు మీ ప్రార్థన రిక్వెస్ట్ ను గనుక మాకు పంపితే మేము ప్రార్థన చేయగలుగుతాం. In that time, if you send your prayer request, we will pray. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. God bless you. ఆమేన్. Amen. ఆమేన్.